ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలు నమ్మకం కోల్పోతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పేద, మధ్యతరగతి ప్రజలు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారని, కానీ చాలా ఆసుపత్రుల్లో సూదులు, మందులు, పత్తి కూడా అందుబాటులో లేవని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం జాతీయ ఆరోగ్య మిషన్ పేరుతో పెద్ద మొత్తంలో నిధులు అందిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని సక్రమంగా వినియోగించుకోవడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. సోమవారం కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ జమ్మికుంట, హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించారు. ఈ సందర్భంగా జమ్మికుంట, హుజూరాబాద్ ఆసుపత్రులకు వైద్య పరికరాలను అందజేసి ఆ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేదలకు వైద్య సేవలు అందించడానికి కేంద్రం కృషి చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను సరిగ్గా ఉపయోగించడం లేదని ఆరోపించారు. గతాన్ని సమీక్షించుకున్నానని, వైద్యుల ప్రతిపాదనల ప్రకారం తన పుట్టినరోజు సందర్భంగా రూ.4 కోట్ల విలువైన వైద్య పరికరాలను అందించానని చెప్పారు. ఇందులో భాగంగా జమ్మికుంట కమ్యూనిటీ ఆసుపత్రికి ఈసీజీ యంత్రం, అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రం, ఆటోక్లేవ్ ఆపరేషన్, డైథర్మీ యంత్రం, అనస్థీషియా, ఎమర్జెన్సీ రికవరీ ట్రాలీ, సిరంజి పంప్ సహా మొత్తం 15 పరికరాలను అందించామని చెప్పారు. ఎంపీ నిధుల నుండి త్వరలో ఎక్స్రే యంత్రాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. హాస్పిటల్ సంబంధించి కొన్ని ప్రారంభోత్సవాల సందర్భంగా రావడం జరిగింది. ఎందుకంటే మీ అందరూ తెలిసిన విషయమే, ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కోసం వచ్చేది పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు. వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునేటువంటి స్తోమత లేకుండా ఆర్థిక ఇబ్బందులు కానీ అనేక ఇబ్బందుల వల్ల ప్రైవేట్ హాస్పిటల్ పోలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ హాస్పిటల్ నమ్ముకునే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే నరేంద్ర మోడీ ప్రభుత్వము నేషనల్ హెల్త్ మిషన్ పేరు మీద దేశవ్యాప్తంగా అనేక నిధులు ఇచ్చింది. అన్ని హాస్పిటల్స్కు సరైనటువంటి ఎక్విప్మెంట్స్ ఇచ్చింది. దాని ద్వారా వైద్యం విషయంలో ప్రజలకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసింది. కానీ దురదృష్టవశాత్తు దాన్ని సరిగా ఉపయోగించుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వము దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తలేదు. దీనివల్ల ప్రభుత్వ హాస్పిటల్ మీద ప్రజలకు నమ్మకం, విశ్వాసం పోయింది. హాస్పిటల్ పోతే ఇంజెక్షన్స్ ఉండయి, కాటన్ ఉండదు, మెడిసిన్స్ ఉండయి. ఇవాళ ఒక హాస్పిటల్ పోతే అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అన్ని రకాల వైద్యం అందుతుంది నాకు ఈడ అని చెప్పి ఆ నమ్మకం, విశ్వాసం ఉన్నప్పుడే ప్రజలు హాస్పిటల్ వాడుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఇది పోతారు, అది పోతే అన్నీ ఉంటాయి అని ఒక నమ్మకంతో పోతారు. అది కానీ ఆ డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో పేద ప్రజలు ఉంటారు. అటువంటి పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు కూడా ప్రభుత్వ ఆసుపత్రి మీద విశ్వాసం రావాల్సిన అవసరం ఉన్నది, విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు ఎక్కడ కూడా కనీస సౌకర్యాలు, కనీస ఎక్విప్మెంట్స్ లేకపోవడం వలన ప్రజలు ప్రభుత్వ వైద్యం చేసుకోలేక, ప్రభుత్వ వైద్యంలో దానిలో భరోసా లేక, విశ్వాసం లేక, ప్రైవేట్ వైద్యం చేయించుకోలేక వాళ్ళు అనేక రోగాలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దాన్ని దృష్టిలో ఉంచుకునే గతంలో ఈ కరీంనగర్ పార్లమెంట్ సంబంధించి ఒక రివ్యూ చేస్తాం. మేము రివ్యూ చేసి హాస్పిటల్ నడవాలంటే హాస్పిటల్కి వచ్చిన పేషెంట్ బయటికి పోవద్దు అనుకుంటే ఏం చేయాలని చెప్పి ఆలోచించినప్పుడు ఆ సంబంధిత సూపరింటెండెంట్స్ అందరూ కూడా వాళ్ళ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ లిస్టు మనకి ఇవ్వడం జరిగింది. చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ అది. దానికి సంబంధించి నేను గతంలో కూడా నా బర్త్డే సందర్భంగా 4 కోట్ల రూపాయలను మనం హాస్పిటల్స్కి ఇష్టం. మనం బెడ్స్ కానీ, అంబులెన్స్ కానీ, ఐసీయూ కానీ, వెంటిలేటర్స్ కానీ, ఇట్లా అనేక రకాల ఎక్విప్మెంట్స్ పని ఇచ్చినాం మనం. ఈసారి కూడా విద్యకు సంబంధించి సైకిల్స్ ఇచ్చినాం మనం. విద్యార్థులకు ఒక ఎగ్జామ్ ఫీజు కట్టినాం. అనేక స్కూల్స్లో వాటర్ ప్లాంట్స్ కట్టించినాం, టాయిలెట్స్ కట్టించినాం, బెంచ్లు ఇచ్చినాం, ల్యాబ్ మన కంప్యూటర్స్ ఇచ్చినాము, ల్యాప్టాప్స్ ఇచ్చినాము. ఇట్లా అనేక రకాల
సదుపాయాలు విద్యాపరంగా మనం కల్పిస్తున్నాం. చేస్తాం వేములవాడ, హుజరాబాద్, జమ్మికుంట, ఉస్నాబాద్ ఈ సంబంధించి మనం దాదాపు 5 కోట్లకు పైగా నిధులతోని సిఎస్ఆర్ నిధులతోని ఎన్ఎండిసి వారి యొక్క సహకారంతో వారి కోరిన వెంటనే నిధులు ఇవ్వడము, ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం చాలా సంతోషం. వారు కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం తరఫున ఎన్ఎండిసి వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుస్తున్నాం.